రైటికల్ లిక్కర్ కేసులో కూటమి ప్రభుత్వం రోజుకో పిట్ట కథ చెబుతుందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కేసుకి బేస్ లేదని, ఊడల మాదిరిగా తయారైందని అన్నారు. ప్రజల దృష్టికి మరల్చడానికే లిక్కర్ స్కామ్ను తెరపైకి తెచ్చారని కామెంట్ చేశారు. కూటమి ప్రభుత్వం పథకాల గురించి కాకుండా కేసులపై దృష్టి పెట్టిందన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలనను వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నారని విమర్శించారు సజ్జల. ఎంత అడ్డగోలుగా ఈ కేసు నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తున్నాం. అడ్డగోలుగా ఎందుకు అంటున్నానంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చెప్పాను, మూలం లేదు ఇక్కడ. స్కామ్ ఎక్కడనేది తెలియట్లా. ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ అయిందనే తెలియట్లా. ఊడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతుంది. అది ఒక రోజు ఒక పిట్టకథ. ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లు అని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే, తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పథకాలు ఎందుకు చేయలేకపోయామనేది ఉండదు, లేదా మేము ఇచ్చిన హామీ నుంచి తప్పించుకుంటున్నారు అని జనం నిలదీస్తున్న దానికి ఆన్సర్ ఉండదు. ఇవే కనపడుతుంటాయి. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లకుండా హైదరాబాద్లోనో 3-4 రోజులు ఇక్కడ ఉంటే ఆయన విజన్ 2070 గురించో 3010 గురించో, బహుశా రేపు యూరోప్